దగ్గర డబ్బు ఎందుకు ఎక్కువగా లేదు? ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఆలోచిస్తుంటారు, మీరు ఉద్యోగులైతే ఇంత తక్కువ జీతానికి నేను ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను, ఇంతకన్నా ఎక్కువగా జీతం పొందే అర్హత నాకుందని. ఒకవేళ వ్యాపారస్తులైతే నేను ఇంత తక్కువగా ఎందుకు లాభాలు సంపాదిస్తున్నాను, మరింత ఎక్కువగా లాభాలు సంపాదించే సామర్థ్యం నాలో ఉంది, వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయని ఆలోచించడం జరుగుతుంది. ఈ డబ్బు తక్కువగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మానసికంగా బహిరంగంగా డబ్బును విమర్శించడం జరుగుతుంది. ఎవరైతే డబ్బును విమర్శిస్తుంటారో వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు. ఎవరైతే డబ్బును ప్రేమిస్తుంటారో వారి దగ్గరికి డబ్బు ఒక ప్రవాహంలో రావడం జరుగుతుంది. ధనం అనేది ఒక చిహ్నం కాబట్టి